అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు 6 గ్యారెంటీల హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తత్సారం చేస్తోందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, కాంగ్రెస్ పార్టీ కూడా అమలుకు సాధ్యం కాని 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటికి తిలోదకాలు ఇచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. గతంలో పాలమూరులో సాగునీటి కోసం రైతుల పక్షాన పోరాటం చేసిన ఘనత తనదేనని, కేంద్రంలో నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా తనకు ఓటు వేసి గెలిపిస్తే కేంద్ర నిధులతో పాలమూరును అభివృద్ధి చేస్తానన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రానికి నిధుల కోసం కేంద్ర సహకారం కావాలని కోరుతున్నారని, కేంద్ర సాయంతో రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. జిల్లాలో అనేక పోరాటాలు చేసి రైతులకి కరువుల బారి నుంచి తప్పియాలే, సాగునీరు తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా వెనుకబడి ఉంది, సాగునీరు అందించాలని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి సాగునీటి ప్రాజెక్టుల కోసం పాదయాత్రలు చేసి నిరాహార దీక్షలు చేసి ఆర్డీఎస్ తూముల మూయించడానికి మరి రాయలసీమ రైతులతో పెద్ద ఎత్తున ఆ యుద్ధంలో ఎదురొడ్డి పోరాడి పాలమూరు రైతాంగానికి ఆనాడు అండగా నిలబడిన నేనని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఆనాడు అండగా నిలబడిన దానికే ఈరోజు పాలమూరు జిల్లాలో రైతులకు పెద్ద ఎత్తున ప్రాజెక్టులు పూర్తి చేయించి మంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించినటువంటి ఒక ప్రజల మనిషిగా, ప్రజా సేవకురాలిగా ఈ మహబూబ్ నగర్ లో అనేక విధంగా నేను ఈ యొక్క మహబూబ్ నగర్ సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తాను. నాకు అధికారం ఉంటే ఆ అధికారాన్ని పూర్తిగా ప్రజల సేవకి అంకితం చేసి పనిచేసినాం. ప్రజల యొక్క అభివృద్ధి కోసమే పనిచేసిన, రైతాంగాల అభివృద్ధి కోసం పనిచేసిన, సాగునీటి పరంగా కానీ, తాగునీటి పరంగా కానీ, విద్యా పరంగా కానీ, వైద్య పరంగా కానీ, రోడ్లు కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, పంచాయతీ ఆఫీసులు కానీ, ఇట్లా గ్రామాల్లో రోడ్ల ప్రతి ఒక్క అభివృద్ధి ఎప్పుడు ఎక్కడ ఎవరొచ్చి ఎలాంటి అభివృద్ధి కోసం నన్ను సంప్రదించినా ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం ఆనాడు పార్టీలకు అతీతంగా నేను పనిచేసిన అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తాను.